నమస్తే, నేను మీ వెంకట్. ఈరోజు మనం పాజిటివ్ యాటిట్యూడ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రజల్లో ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దాంట్లో వారు చేసే తప్పిదాల వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ పనిలో ఆటంకం కలిగి విజయాన్ని సాధించలేకపోతారు. మనం ఒక రంగంలో విజయం సాధించలేదు అంటే అక్కడితో మన జీవితం అయిపోయినట్టు కాదు. అయితే మనం ఎక్కడ మిస్టేక్ జరిగిందో దాన్ని గుర్తించి దాన్ని సవరణ చేసి మళ్ళీ ప్రయత్నిస్తే మనలో విజయం అనేది తప్పకుండా వస్తుంది. ఈ రోజున గొప్ప గొప్ప వ్యక్తులందరూ చూస్తే కూడా వాళ్ళందరూ కూడా ఒక రోజుతో విజయం రాలేదు, ఒక ప్రయత్నంతో విజయం రాలేదు. అనేక సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయి, మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఓడిపోయి, అలా అనేక సార్లు ప్రయత్నాలు చేసుకుంటూ ఈరోజు ఒక గొప్ప వ్యక్తులుగా మిగిలారు. మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఏదైనా మనకి అపవిజయం జరిగినప్పుడు మనం నెగిటివ్ స్కీమాస్ తీసుకొని మనం వాటినే ఫాలో అవుతూ వాటి ద్వారా మనం ఏమీ సాధించలేము, మా జీవితం ఇంతే, మేమేం చేయలేము అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి మనం ఏ పని అయితే మొదలుపెట్టామో ఆ పనిని మధ్యలో వదిలిపెట్టకుండా మళ్ళీ ప్రయత్నం చేసి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే దాంట్లో ఏమైనా మనకి మిస్టేక్స్ ఉంటే అవి రెక్టిఫై అవి మనం తప్పకుండా విజయం సాధిస్తాం. చూడండి, ఒక చదివే స్టూడెంటు మనం ఒక లెసన్ ఎన్ని రోజులు చదువుతాడు? లేదంటే ఒక పని చేసే వ్యక్తి ఒకే పనిని ఎక్కువసార్లు చేయడం ద్వారా తను దాంట్లో ఒక ప్రావీణ్యాన్ని సంపాదిస్తాడు. అలాగే మనం ప్రయత్నాలు అనేక చేయడం ద్వారా దాంట్లో ఎర్రర్స్ ఏమైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ తొలగిపోయి మనం దాంట్లో స్కిల్ సంపాదించి దాంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మనం దేనికైనా సరే ఓపిక ఉండాలి. ఒక రోజుతో ఏది విజయం రాదు. నెగిటివ్ అనేది మైండ్లో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా నెగిటివ్లో కూడా పాజిటివ్ని వెతుక్కుంటే మనం ఆనందంగా ఉంటాం, మనం తప్పకుండా విజయం సాధిస్తాం. అందుకని మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఓడిపోయిన వాటిలో మనం ఏదైతే అపజయం పొందామో వాటిలోనే మనల్ని ఒక కసిగా తీసుకొని అనేక ప్రయత్నాలు చేయాలి. మనలో సామర్థ్యం లేక కాదు, మనం మొదలుపెట్టామంటే దాంట్లో మనలో సామర్థ్యం ఉందనే లెక్క. అయితే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే, ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, చాలా స్కిల్తో మనం వర్క్ చేయవలసి వస్తుంది. అందుకని ఒకే పనిలో కాకుండా మనం నేర్చుకున్న పనిలో ఏదైతే పని ఉందో ఆ పనిలో మనం ప్రావీణ్యం సంపాదించగలిగితే విజయం తప్పకుండా సాధిస్తాం. మనం ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ లేదు. ఈరోజు సోషల్ మీడియా కానీ, ఇంటర్నెట్లు కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా బాగా డెవలప్ అయింది. మనం ఏదైనా నేర్చుకోవాలంటే చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు, చాలా కష్టపడకుండా నేర్చుకోవచ్చు. అందుకని మనం విజయం సాధించలేదు అంటే దాంట్లో ఉన్న లోపాలు చూడాలి తప్ప మొత్తం దానికి సంబంధించిన ఆ వ్యవస్థని చూడకూడదు. ఎప్పుడైతే మనం దాంట్లో విజయం సాధించలేదో మనం తప్పిదాలు వెతుక్కుని విజయం సాధించాలి. అంతే తప్ప మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. మనం రోజు లేచిన వెంటనే మనల్ని మనం పాజిటివ్గా రెడీ అవ్వాలి. నేను ఏదైనా చేయగలుగుతాను, నా వల్ల ఏదన్నా అవుతుంది, నాకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను నాలెడ్జ్లో ఏమాత్రం తక్కువ కాదు, ఈరోజు నేను మొదలుపెట్టిన పని తప్పకుండా సాధించగలుగుతాను, నా విజయానికి అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి, నాలో ఆ స్కిల్ ఉంది, నేను సాధించగలను అంటూ తనలో తను మోటివేట్ చేసుకుంటూ తనకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని రోజు మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మనకి అనేక రకమైన వెనకాల నుంచి అనేక రకమైన నిందలు వేస్తూ ఉంటారు. ఆ నిందలు వాటిని పట్టించుకోకూడదు. ఈరోజు నిందించని మనుషులు లేరు, నిందపడని మనిషి లేడు. అలాగే మన పని మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే
తప్పకుండా విజయం సాధిస్తాం. మీరు ఏమనుకుంటున్నారో ఆ పని మీదే టార్గెట్ పెట్టాలి తప్ప ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేస్తారు అని కాదు. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ. అటువంటప్పుడు నీ జీవితాన్ని మలుచుకోవాల్సింది కూడా నువ్వే. అంతేగాని వేరే వాళ్ళు ఏమన్నారు కాదు. నీలో ఉన్న స్కిల్ని, నీలో ఉన్న నాలెడ్జ్ని, నీలో ఉన్న టాలెంట్ని పదును పెడితే నువ్వు అపారమైన విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తావు. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. ఓటములు అనేవి మైండ్లో పెట్టుకోవద్దు. ఓటములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓటం అనేది కాదు, మనకి విజయం అనే దాన్ని ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. విజయం కాకపోతే ఏమిటి అన్న ఆలోచన మైండ్లో రాకూడదు. నేను ఎప్పుడూ కూడా విజయం సాధిస్తాను అన్న యాటిట్యూడ్లోనే ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు వెళ్తామో మనల్ని ఎవరు కూడా ఆపలేరు. నీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటూ నలుగురు సలహాలను పాటిస్తూ నువ్వు ముందరికి నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఎందుకంటే నువ్వు మొదలుపెట్టిన పనికి నువ్వే నిర్మాతవి, నువ్వే దర్శకుడివి. అందుకని ఆ పని గురించి నీకే బాగా తెలుసు ఎలా చేయాలన్నది. బయట ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు, కానీ నీ ఆలోచన ఎలా చేద్దాం అనే ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఆచరణలో పెడితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా, ఓటమిని పట్టించుకోకుండా నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో దానిని అనేక రకమైన ప్రయత్నాలు మొదలుపెట్టి అదే ధ్యాసతో చేస్తే ఈ రోజుల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఎందుకంటే మనకి ఈ రోజుని అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మనం పాజిటివ్గానే యాటిట్యూడ్నే ఉండాలి, మనం నెగిటివ్గా యాటిట్యూడ్ ఉండకూడదు. ఎందుకంటే మనకి నెగిటివ్ షేడ్ ఎందుకు వస్తుందంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనని కిందకు లాగుతూ ఉంటారు. ఈ ప్రయత్నం చేశాడు, ఇతని వల్ల కాని పని, ఇతని సామర్థ్యాన్ని మించిన పని, లేదంటే ఇతని వల్ల కాదు, అంత నాలెడ్జ్ లేదు, లేదంటే ఇతను చేయలేడు, ఆ సామర్థ్యం లేదు, చేశాడు ప్రయత్నాలు ఏదో చేసుకోవడం అనేసి ఎందుకు వచ్చినవి అని దెప్పడం, ఇటువంటి చాలా అవమానాలు ఉంటాయి. అవేమీ పట్టించుకోకుండా మీరు ఏం చేయగలరో దాన్ని చేయగలదు అనే నమ్మకంతో వెళ్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అది ఎడ్యుకేషన్ అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, మరి ఏ రంగమైనా సరే మన మీద మనకు నమ్మకం ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మనకి ఇక్కడ దాకా వచ్చాం, మనం ఇంత చేస్తున్నాం అంటే ఇంతకుముందు మనకు అన్నీ కూడా మంచిదే కదా జరిగింది. నువ్వు ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన సామర్థ్యం అంతా కూడా పాజిటివ్గానే వచ్చిందే కదా, అంతా నీలో ఉన్న సామర్థ్యం ద్వారానే కదా వచ్చింది. అందుకని నువ్వు చేయగల సామర్థ్యం నీలో ఉంది. నువ్వు నీ సామర్థ్యాన్ని వెలికి తీసి దాన్ని పొదిరి పెడితే నీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు సాధించిన విజయానికి, ఓటమికి, అన్నిటికీ నువ్వే నిర్మాతవి, నీదే డెసిషన్. ఓకే, ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి. ఎప్పుడు కూడా నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఈ ప్రపంచం మొత్తం మీద నీ గురించి బాగా తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే. నీ సామర్థ్యం ఏంటి, నీలో లోపాలు ఏంటి, నీలో ఉన్న ఆ స్కిల్ ఏంటన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. అది నువ్వు గుర్తించాలి. మనం మాట్లాడుతూ ఉంటారు, ఏది మాట్లాడినా సరే ఎవరో మాట్లాడుతుంటారు వీటికి స్కిల్ లేదు అంటారు, కానీ ఆ స్కిల్ గురించి నీకు మాత్రమే తెలుసు, నీలో ఉన్న సామర్థ్యాన్ని గురించి. కొంతమంది అంటూ ఉంటారు నీకు ఆ స్కిల్ ఉంది, నువ్వు దాంట్లో ట్రై చేయొచ్చు కదా అని. నీకు మాత్రమే తెలుసు నీ స్కిల్ ఏంటో, దేంట్లో ఉన్నదన్నది. నువ్వు ఏం చేయగలిగినా సరే అందులోనూ కూడా నీ పాత్ర ఎక్కువ ఉంటుంది, నీ స్కిల్ మీద ఆధారపడుతుంది. నీ సామర్థ్యానికి అనుగుణంగా, నీ ఆలోచనకు అనుగుణంగా నువ్వు ప్లాన్ చేసుకుంటే నీకు మించింది లేదు. ఇప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్తే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం. ఆ విజయం వచ్చినప్పుడు మన వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనల్ని విమర్శించిన వాళ్ళే మనకి జై కొట్టే రోజులు ఉంటాయి. అందుకని నువ్వు ఎప్పుడు కూడా రాబోయే విజయాల గురించి పాజిటివ్గా ఆలోచించాలి తప్ప దాంట్లో కాకపోతే ఏంటి, విజయం కాకపోతే ఏంటి అన్న ఆలోచన అనేది మైండ్లో ఉండకూడదు. నేను సాధించగలుగుతాను, నేను ఏదన్నా చేయగలుగుతాను, నేను ఇంతకుముందు అన్నీ చేయగలిగాను, ఇది కూడా దాంట్లో ఒక భాగమే అన్న దృక్పథంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు. విజయం అనేది ఒక ప్రయత్నంలో రాదు. ఒక మనిషిలో 1% తెలివితేటలు ఉంటే చాలు, మిగతా 99% నీ కష్టం మీద ఆధారపడుతుంది, నీ స్మార్ట్ వర్క్ మీద ఆధారపడుతుంది. నీ విజయాన్ని నిలబెట్టాలన్నా,
నువ్వు ఏదైనా అపజయం అవ్వాలన్నా నీ చేతిలోనే ఉంది. నువ్వు ఆలోచించే విధానం మీద ఉంది. ఏదైనా ఒక పనికి మూలం ఒక ఆలోచన. ఆ ఆలోచనే మనల్ని మారుస్తుంది. ఆ ఆలోచన ద్వారానే మనం కూలుస్తుంది. అంటే అటువంటప్పుడు నీ మైండ్‌లో ఏ టైప్ ఆఫ్ ఆలోచన ఉండాలి? ఏ టైప్ ఆఫ్ దృక్పథం ఉండాలంటే పాజిటివ్‌గానే ఉండాలి ఎప్పుడూ కూడా. అప్పుడే నువ్వు పాజిటివ్‌గా ఉండి ఎప్పుడైతే ఉన్నావో నీ హెల్త్ బావుంటుంది. నీ కుటుంబం హెల్తీ బావుంటుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు బావుంటారు. అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అన్న వ్యూలోనే మనం ఆలోచించాలి తప్ప నెగిటివ్ అనేది నీ మైండ్‌లో రాకూడదు. కాకపోతే అన్న ఆలోచన వద్దు. ఎందుకంటే దాన్ని ఎట్లా విజయం సాధించాలి, దాన్ని ఎట్లా మనం విజయాన్ని వెతుక్కోవాలనే ఆలోచన మన మైండ్‌లో ఉండాలి తప్ప కొంతమంది పని స్టార్ట్ చేస్తారు. నా వల్ల అవుతుందంటావా? నేను చేయగలుగుతానంటావా? నాకంటే వాడు గొప్పవాడు కదా అనుకుని వీళ్ళకి ఎన్నో డౌట్లు ఉంటాయి. కానీ అదంతా నిజం కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉన్నాయి ఏ డౌట్లు. వాళ్ళు విజయం సాధించారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పుట్టిన వెంటనే గొప్ప వ్యక్తి కాదు. గొప్ప వ్యక్తిలో పుట్టిన వ్యక్తులందరూ కూడా గొప్పవాళ్ళు కాదు. మనం అదేవిధంగా ఏదో చిన్న కుటుంబంలో పుట్టామని చెప్పి మనం టాలెంట్ లేని వాళ్ళం కాదు. ఎవరికైనా సరే ఈ రోజున మనం తీసుకుంటే ఎంతో చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి ఉన్నతమైన స్థానాలను చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రయత్నాలు, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, వాళ్ళు చేసే యొక్క పని, వాళ్ళ ప్రేమించే వర్క్, వాళ్ళు ఎంత ఇష్టంగా పనిచేస్తున్నారో వాళ్ళంత ముందుకు వెళ్తున్నారు. అన్నిటికీ మించి క్రమశిక్షణ. నువ్వు విజయం సాధించి ఆ విజయానికి కావాల్సిన క్రమశిక్షణ, విజయం సాధించిన తర్వాత ఉండే క్రమశిక్షణ కూడా నీకు చాలా ఉపయోగపడుతుంది. నేను సాధించేశాను, నాకేంటి అని తల పొగరుతూ మాట్లాడడం, లేదంటే తల నెత్తికెక్కిగా చూడటం కాకుండా నువ్వు ఎప్పుడూ కూడా విజయంతో పాటుగానే నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్తే నువ్వు ఖచ్చితంగా సాధిస్తూ ఉంటావు. ఎల్లప్పుడూ కూడా మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఎప్పుడైతే మనం నెగిటివ్గా, ఆవేశంగా, పగగా ఉన్నామో మన పతనాన్ని మనమే కోరుకున్నట్టు, నీ మనశ్శాంతిని నువ్వే కోరుకున్నట్టు, నీ మనశ్శాంతి నువ్వే పోగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకని ఎదురువాళ్ళ గురించి కాదు, నీ విజయం కోసం, మన పిల్లల కోసం, మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఎందుకంటే మన జీవితం మన చేతిలో ఉంది. అది పతనానికైనా సరే, విజయానికైనా సరే, అపజయానికైనా సరే, అనారోగ్యానికైనా సరే, టెన్షన్తోనైనా సరే, దేనికైనా సరే మనం అనుకున్నది సాధించడం కోసం ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండాలి. కాదు అనే ఆలోచన మన మైండ్లో రాకూడదు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.